తాండూర్ ప్రజాపక్షం వార్తలకు స్వాగతం. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో గల ప్రభుత్వ అనుమతులు లేని సెయింట్ మార్క్స్ జూబ్లీ ఇంటర్నేషనల్ స్కూల్ని మూసివేయాలని ఏబీవీపీ తాండూర్ శాఖ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ అనుమతులు లేకుండానే సిబిఎస్ఈ సిలబస్ పేరుతో పాఠశాల నిర్వహిస్తున్న సెయింట్ మార్క్స్ జూబ్లీ ఇంటర్నేషనల్ స్కూల్ను వెంటనే మూసివేయాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మోనేశ్చారి డిమాండ్ చేశారు. ఆయన మాట్లాడుతూ అనుభవం లేని ఉపాధ్యాయులతో పాఠాలు బోధిస్తూ విద్యార్థుల జీవితాలను అంధకారంలోకి నెట్టేస్తున్న యాజమాన్యంపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని పలుమార్లు విద్యాధికారులతో మొరపెట్టుకున్న అధికారులు కుమ్మక్కై నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. వెంటనే సెయింట్ మార్క్స్ జూబ్లీ ఇంటర్నేషనల్ స్కూల్పై చట్టపరమైన చర్యలు తీసుకొని పాఠశాలను మూసివేయనిచో విద్యాశాఖ కార్యాలయాన్ని ముట్టడి చేస్తామని ఒక ప్రకటనలో మోనేశ్చారి తెలియజేశారు. చెప్తున్నాను కదా, అవుతున్నది కదా ప్రాసెస్ లో ఉన్నది. మేము ఒకటే అడుగుతున్నాం సార్, మీ క్లాసింగ్ అయితే మీకు 10 వాళ్ళకి సబ్జెక్ట్ స్టార్ట్ చేయరా? ఈరోజు సిలబస్ స్టార్ట్ చేయరా పిల్లలకు? స్టార్ట్ ఓపెనింగ్ డే స్టాఫ్ డీటెయిల్స్ ఉన్నారే కదా. ఇప్పుడు చెప్పేటి వాళ్ళదే మాకు కావాలి సార్. ఇప్పుడు చెప్పేటి వాళ్ళది ఏంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? పేషెంట్స్ కావాలి. ఎంత వరి చెప్తున్నారండి మీరు. ఇంత కష్టపడి ఇంత ఆడవాళ్ళు కష్టపడితే మీకు అంత ఇబ్బంది ఉన్నప్పుడు మూసుకున్న వాళ్ళే స్కూల్ మూసుకున్న వాళ్ళే సార్. అంత హార్డ్ వర్క్ చేస్తున్నప్పుడు స్కూల్ పని చేసుకోవాలి. ఎవరు మరి మేము కూడా వాళ్ళ గురించి, మీరు ఎవరి గురించి చేస్తున్నారో మేము వాళ్ళ గురించి అడుగుతాం. ఈ నాశనం చేసిన ఇండైరెక్ట్ గా చేసిన సార్. ఇప్పుడు పర్మిషన్ లేదు, ఏం లేదు. స్టాఫ్ డీటెయిల్స్ అనేది ఇస్తలేరు. మన తర్వాత ఎందుకు కష్టపడుతున్నాం అంటే వాళ్ళ గురించే మేము కూడా అడిగేది కూడా వాళ్ళ గురించి సార్. మేము ఉండే చూపించాలి, మళ్ళా చూపించచ్చు కదా. ఇది చూసినా ఇది ఓకే ఉంది కాబట్టి ఇది పర్మిషన్ వస్తుంది. అండ్ ఇంకోటి సీట్కి సంబంధించిన పర్టికులర్ డిఫరెంట్ ఉంటుంది. సిబిఎస్ ప్రాసెస్ మన ఎస్ఎస్సి ప్రాసెస్ డిఫరెంట్ ఉంటుంది. ఓకే, అందుకే మాకు స్టాఫ్ డీటెయిల్స్ మీ మధ్య మా మధ్య సంబంధాలు మంచిగా ఉండాలి. అదే మేము కూడా అదే ఫీ డీటెయిల్స్ అండ్ స్టాఫ్ డీటెయిల్స్ కావాలి. మాకు అన్ని కావాలి సార్. ఇప్పుడు అన్ని అడగలేదు, డైరెక్ట్ అడగలేదు. ఇది చూసినా ఇది ఓకే ఉంది కాబట్టి ఇది పర్మిషన్ వస్తుంది. అండ్ ఇంకోటి సీట్కి సంబంధించిన పర్టికులర్ డిఫరెంట్ ఉంటుంది. సిబిఎస్ ప్రాసెస్ మన ఎస్ఎస్సి ప్రాసెస్ డిఫరెంట్ ఉంటుంది. ఓకే, అందుకే మాకు స్టాఫ్ డీటెయిల్స్ సంబంధించిన పర్టికులర్ మీ మధ్య మా మధ్య సంబంధాలు మంచిగా ఉండాలి. అదే మేము కూడా అదే ఫీ డీటెయిల్స్ అండ్ స్టాఫ్ డీటెయిల్స్ కావాలి. మాకు అన్ని కావాలి సార్. ఇప్పుడు అన్ని అడగలేదు, డైరెక్ట్ అడగలేదు. నేడు తాండూరులో నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైంది. ఈ ప్రారంభమైన తర్వాత కూడా ఇప్పటికీ తాండూరు వ్యాప్తంగా ఉన్నటువంటి కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలకు సరైనటువంటి అనుమతులు లేకుండా, గవర్నమెంట్ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ఇప్పటివరకు తాండూరులో అలాగే విద్యా సంవత్సరం ప్రారంభించారు. ముఖ్యంగా నిన్న మనం చూసుకుంటే నారాయణ స్కూల్ 7th, 8th, 9th క్లాస్ పర్మిషన్లు అయితే రద్దు అయినందువల్ల స్కూల్ క్లాస్ రూమ్ అనేది మూసేసారు. అదేవిధంగా మన తాండూరులో ఉన్నటువంటి సెయింట్ మార్క్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ఏదైతే ఉందో ఆ స్కూల్కి సిబిఎస్ఈ సిలబస్కి సంబంధించినటువంటి ఎటువంటి పర్మిషన్ లేదు. గవర్నమెంట్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి పర్మిషన్ కాపీ రాలేదు. అది ఇంకా ప్రాసెసింగ్లో ఉన్నా కానీ విద్యార్థులకు ఒక సిబిఎస్ఈ సిలబస్ ఉందని చెప్పేసి క్వాలిఫైడ్ టీచర్స్ లేకుండా విద్యా
తెలంగాణ ప్రభుత్వం ఏదైతే మనకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందో ఆ యొక్క ఫీజులను ఉల్లంఘించి అత్యధిక ఫీజులు వసూలు చేస్తూ పర్మిషన్ లేకుండా ఇక్కడ వచ్చినటువంటి ఇక్కడ ఎవరైనా అడగడానికి వస్తే కూడా సరైనటువంటి ఆధారాలు చూపిస్తలేరు. అందుకే మేము విద్యాశాఖకు ఈ ప్రభుత్వానికి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడే ఈ రోజే విద్యా సంవత్సరం ప్రారంభమైంది. ఇంకా కొన్ని రోజులైతే విద్యార్థుల అడ్మిషన్లు అవుతాయి. రాబోయే రోజుల్లో వాళ్ళ భవిష్యత్తుకు ఇది చాలా హానికరంగా మారుతుంది. వాళ్ళ భవిష్యత్తు అనేది అంధకారం అయిపోతుంది. కాబట్టి వెంటనే విద్యాశాఖ స్పందించి ఈ యొక్క పాఠశాలను మూసివేయాలి. పర్మిషన్లు వచ్చిన తర్వాతనే సిబిఎస్ఈ క్లాసులు అనేది స్టార్ట్ చేయాలి. లేకపోతే రాబోయే రోజుల్లో ఈ స్కూల్ని ముట్టడించి ఎంఈఓ ఆఫీస్ డిఓ ఆఫీస్ ముట్టడించి ఈ స్కూల్ పైన చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున మేము కూడా కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తాండ్రు శాఖ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. భారత్ మాతాకి జై.